శీతాకాలం మొదలైన నేపథ్యంలో చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిదండ్రులు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని రాజాం ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరిబాబు సూచించారు. చలి ప్రభావం ఎక్కువ కావడంతో పిల్లల దుస్తులు, ఆహారము, స్కిన్ కేర్, బయటకు వెళ్లే సమయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమని తెలిపారు. చలి ఎక్కువగా ఉండే ఉదయము, రాత్రి సమయంలో పిల్లలు తప్పనిసరిగా వేడిగా ఉండే దుస్తులు వేసుకోవాలని చెప్పారు. ఉన్నితో చేసిన స్వెటర్లు, ఇయర్ క్యాప్స్, గ్లౌజులు, కాలు చేతులు పూర్తిగా కప్పుకునే విధంగా బట్టలు వేసుకుంటే చలి ప్రభావం తగ్గుతుందని తెలిపారు. డాక్టర్ హరిబాబు, మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ రాజాం. ఐఎమ్ ద సివిల్ సర్జన్ పీడియాట్రిషియన్ ఆల్సో అట్ హియర్. ఈ శీతాకాలంలో పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మెయిన్గా ఈ చలి నుండి వాళ్ళు జాగ్రత్తగా ఒంటి మంచి డ్రెస్సింగ్ అండి, ఒళ్ళంతా కవర్ చేసిన డ్రెస్సింగ్, ఊలుతో చేసిన స్వెటర్స్ ఇలాంటివి, తర్వాత క్యాప్స్ ఆర్ గ్లౌస్ ఇలాంటివి వేసుకొని ఒళ్ళంతా కప్పుకున్నట్టు. తర్వాత స్కిన్ కేర్ ఒకటి తీసుకోవాలండి, మాయిశ్చరైజర్లు, తర్వాత స్కిన్ ఇన్ఫెక్షన్స్ గట్రా రాకుండా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత హైడ్రేషన్ ఒకటి, వాటర్ ఇలాంటివి తీసుకోవడం చేయాలండి. తర్వాత ఫుడ్, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసే ఫుడ్ మెటీరియల్ ఒకటి తీసుకోవాలండి. వీటి నుండి 4 months జాగ్రత్తగా ఉండాలి. చలి ఎక్కువ ఉన్న టైంలో బయటికి రాకుండా చూసుకోవాలండి. జనరల్గా స్కూల్ టైం కాకుండా మిగతా టైంలో బయట తిరగకుండా చూసుకోవాలండి. చలి వల్ల స్కిన్ డ్రైగా మారి చర్మ సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుందని, అందుకే మాయిశ్చరైజర్ వినియోగం పిల్లలకు మంచిదని సూచించారు. అదేవిధంగా పిల్లల ఇమ్యూనిటీ పెంచేందుకు పోషకాహారము, పచ్చి కూరగాయలు, పండ్లు, వేడి సూపులు, ద్రవ పదార్థాలు ఎక్కువగా ఇవ్వాలని తెలిపారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా రోజుకు కనీసం 6 నుంచి 8 గ్లాసుల నీళ్లు తాగించే అలవాటు ఉండాలని చెప్పారు. ముఖ్యంగా ఈ కాలంలో వేడి చేసి చల్లార్చిన నీటిని తాగితే ఇన్ఫెక్షన్లను నివారించుకోవచ్చని తెలిపారు. స్కూల్ సమయం తప్ప మిగతా సమయంలో పిల్లలు బయట ఎక్కువసేపు తిరగకుండా మనుగడ చేయాలని హెచ్చరించారు. మంచు, పొగ మంచు పడినప్పుడు బయటకు వెళ్ళకుండా చూసుకోవాలండి. ఈ లంగ్ డిసీజులు ఇలాంటివి, కొద్దిగా ఆస్తమా ఇలాంటి ఉన్న పిల్లలు కొద్దిగా జాగ్రత్త ఎక్కువ ఉండాలండి. వాళ్ళు ఈ చలి, పొగ మంచు ఇలాంటివి తగిలితే ఆస్తమా ట్రబుల్ అవుతుంది. సో అవి లేకుండా జాగ్రత్త పడాలండి. కాచి చల్లాల్సిన వేడి నీరు తాగడం, తర్వాత వేడిగా ఉన్న ఆహార పదార్థాలు తినడం ఇలాంటివి చేసుకుంటే కొద్దిగా శీతాకాలం నుండి ఇబ్బంది రాకుండా బయటపడవచ్చు. థ్యాంక్ యూ.